నీతి కథలు టీవీ. అది ఆ కాలం. ధర్మపురి అనే పల్లె ఆ ఊరి నేల తల్లి లాంటిది. ఆకుపచ్చని పైరు తెల్లారేసరికి పసుపు బారిపోతుంది. ఏపుగా పెరిగిన మొక్క వారం తిరిగేసరికి మోడైపోతుంది. ఊరి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రచ్చబండ దగ్గర ఇదే చర్చ. చూసావరా శంకరయ్య, నా 5 ఎకరాల చేను నిన్నటికి నిన్న పచ్చగా ఉండేది. ఈ పొద్దుపోయి చూస్తే ఎవరో నిప్పు పెట్టినట్టు సగం ఎండిపోయింది. నాగోడు ఇంకేం చెప్పను రామయ్య, అప్పు చేసి ఎరువులు గొంజల్లానా అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ పురుగు పేరు కూడా ఏంటో ఎవ్వరికీ తెలియటంలా. కంగారు పడకండి, దీనికి పరిష్కారం లేదు అని కాదు. పట్నం నుండి వచ్చిన వర్తకుడు చెప్పాడు గదా, దీనికి ఏదో కొత్త రకం మందు కొట్టాలంట. ఆ మందు ధరకే గుండె అయిపోతుంది పెద్దాయన. సీసా పావలా లేదు, ₹1 కాదు, ఏకంగా 5 వరహాలంట. ఎకరాకు 2 సీసాలు పట్టేస్తుందంట. 10 వరహాలు ఖర్చు పెట్టినా పంట మళ్ళీ బతుకుతుందన్న నమ్మకం ఏంటి? ఆ వర్తకుడు మనల్ని మోసం చేయటం లేదని గ్యారెంటీ ఏంటి? ఆ గుంపులోనే అందరికీ దూరంగా కూర్చొని అంతా వింటున్నాడు ఆ లింగయ్య. ఆ ఊరికే ఆదర్శ రైతు, కాని అంతకు మించిన పిసినారి. అతని దగ్గర డబ్బుకు లోటు లేదు, కాని గవ్వ ఖర్చు పెట్టడానికి గుండె ఒప్పదు. ఒరే లింగయ్య, నువ్వేం మాట్లాడకుండా కూర్చున్నావు? నీ 20 ఎకరాల మాగానికి ఈ పురుగు పట్టలేదా ఏంటి? లింగయ్య ప్రశాంతంగా, పట్టింది. నా చేను కూడా పసుపు బారుతోంది. మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావు? మందు కొంటున్నావా? లింగయ్య తల అడ్డంగా ఊపుతూ, ఊహు, కొనవా? మరి ఇంత పిసినారితనం పనికి రాదయ్యా. పంట పోతే మనం రోడ్డున పడతాం. డబ్బేమన్నా మనతో వచ్చుద్దా? 10 వరహాలు పెట్టి ఆ రంగు నీళ్లు కొట్టేంత వెర్రోని కాదు నేను. మరి నీ పంటనేం చేస్తావు? పురుగులకి వదిలేస్తావా? నా పంట సంగతి నాకు తెలుసు. నేనెవ్వరి దగ్గర అప్పు చేయలేను, ఎవరిని సలహా అడగలేదు. నా దారి నాది అంటూ లింగయ్య అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు. అతని వెనక ఊరి జనమంతా నవ్వుకున్నారు. చూశారా వాడి పొగరు? పంట పోయినా పర్లేదు గాని పైసా ఖర్చు పెట్టడు. వాడి బతుకు అయ్యిన పెట్టితోనే. ఆ రోజు రాత్రి లింగయ్య భార్య సీతమ్మ అతనికి అన్నం వడ్డిస్తూ అంది. ఏవండి, ఊరంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మీ పిసినారితనం వల్ల పంటను పాడు చేస్తున్నారని నవ్వుకుంటున్నారండి. నవ్వని, నవ్విన నాపచేనే పండుతుందంటారు. ఇప్పుడు నవ్వడానికి ఏముందండి? చేనెండిపోతుంది. మన గతేం కావాలి? లింగయ్య ఆలోచిస్తూ, మన గతిని ఆ పట్నం వర్తకుడు నిర్ణయించడు చేత. మన తాతలు నేర్పిన తెలివి నిర్ణయిస్తుంది. వాళ్ళీ రంగునీళ్లు జలల, వాళ్ళ పంటలు 100 ఏళ్లు బండాయి. మరి మీరేం చేద్దామనుకుంటున్నారు? నాకొక పాత ఉపాయం గుర్తుంది. అది పనిచేస్తుందో లేదో చూడాలి. ఖర్చు సున్నా, ఫలితం వస్తే మాత్రం మన పంటే ఈ ఊరికి దారి చూపిస్తుంది. లింగయ్య కళ్ళలో ఏదో తెలియని మెరుపు. అతని పిసినారితనం వెనుకున్న తెలివి మేల్కొంది. కాని అది ఊరికి అర్థమయ్యేనా? మరుసటి రోజు ఉదయం ధర్మపురి జనం ఒక వింత దృశ్యాన్ని చూశారు. లింగయ్య తన ఎడ్ల బండి మీద ఊరి చివరున్న వేప తోట వైపు వెళ్తున్నాడు. అతని వెనక 2 పనివాళ్లు పెద్ద గోనె సంచులతో నడుస్తున్నారు. శంకరయ్య రామయ్యతో, అదేంటి రామయ్య, లింగయ్య అటువైపు వెళ్తున్నాడు? ఒకవేళ పురుగుల మందు కొండలేక ఊరిడి చెడిపోతున్నాడే ఏంటి? రామయ్య నవ్వుతూ, ఆడా పారిపోయేది. ఆడతను ఈయన పెట్టనొదిలి అంగుళం కూడా కదలడు. ఏదో కొత్త పిచ్చి పట్టినట్టుంది. చూద్దాం ఏం చేస్తాడు. లింగయ్య వేప చెట్ల కింద రాలిన కాయలను, పండిన ఆకులను ఏరి బస్తాలలో నింపించాడు. ఆ తర్వాత ఊర్లో ఉన్న గానుగ దగ్గరికి వెళ్లాడు. ఏంటయ్యా లింగయ్య మామ, పొద్దున్నే వచ్చావు? నూనె కావాలా? నూనె కాదురా, ఈ వేప గింజలు నాడించు. వచ్చి నూనె నువ్వే ఉంచుకో, నాకు ఆ పిప్పి కావాలి. గానిగ రత్తమ్మ ఆశ్చర్యంగా, వేపపిండా? దాంతో ఏం చేసుకుంటావు మామా? దాన్ని ఎవరూ కొనరు, పశువులు కూడా తినవు. నాకు తెలుసురా, నువ్వు చెప్పించేయి. అలాగేనని తాను గానుగలో మిగిలిపోయిన నువ్వులు, వేరుశనగ పిప్పిని, గానుగ పిట్టు కూడా బేరమాడి బస్తాలకు నింపుకొని తన పొలానికి బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఊరి జనానికి లింగయ్యకు నిజంగానే మతిమర్చిందని నిర్ధారణ అయిపోయింది. అయ్యో పాపం లింగయ్య,
పంట పోతుందన్న బెంగతో పీచోడైపోయాడు. అవునవును, పురుగుల మందు కొట్టమంటే ఈ పిప్పుని కొంటున్నాడు. దీన్ని చేలో చల్లితే పురుగులు పారిపోతాయా? విందు చేసుకుంటాయి గాని. లింగయ్య మాత్రం ఎవరి మాటలు పట్టించుకోలేదు. అతను తన 20 ఎకరాల పొలానికి ఆ వేప పిండిని గానుగ పిట్టును కలిపి నీళ్లలో నానబెట్టి ఆ మిశ్రమాన్ని పంట మొదల్లో చల్లడం మొదలుపెట్టాడు. ఆ రోజు సాయంత్రం పట్నం వర్తకుడు మళ్లీ ఊర్లోకొచ్చాడు. రైతులందరూ అతన్ని చుట్టూ చేరారు. ఏమయ్యా రైతులారా, ఆలోచించుకున్నారా? నా మందు కొనకపోతే మీ బతుకులు బస్టాండే. అదేందయ్యా అంత మాట అంటావు? కొంచెం ధర తగ్గించొచ్చుగా. నాణ్యమైన సరుక్కి ఎప్పుడు ధర ఎక్కువే. నా మందు కొట్టిన పొలాలు వారంలో పచ్చగా మారతాయి. లేకపోతే మీ డబ్బులు వాపసిస్తాను. అప్పుడే అటుగా వెళ్తున్న లింగయ్యని చూసి వర్తకుడు ఎగతాళిగా నవ్వాడు. ఆయనేనా మీ ఊరి పిసినారి? పంట పోయినా పైసా ఖర్చు పెట్టని మొండిఘటం. ఏం జల్లుతున్నాడంట పొలంలో? శంకరయ్య నవ్వాపుకుంటూ వేపపిండంట. వర్తకుడు పగలపడి నవ్వుతూ, వేపపిండ? దానికి పురుగులు పారిపోతాయా? భలే వింత మనుషులున్నారు మీ ఊళ్ళో. సరే, అతని కర్మ. మీరైనా తెలివిగా ఆలోచించుకోండి. కొందరు రైతులు తమ పంటను కాపాడుకోవడానికి అప్పు సప్పు చేసి ఆ వర్తకుడి దగ్గర మందు కొనడానికని సిద్ధపడ్డారు. లింగయ్య మాత్రం తన పొలంలో ఆ పిప్పిని చల్లుతూ మౌనంగా తన పని తాను చేసుకుపోతూ ఉన్నాడు. అతని భార్య సీతమ్మ కూడా అతని ప్రవర్తనకు విసిగిపోతుంది. సీతమ్మ, ఏమండి, మీకేమైనా అర్థమవుతుందా? ఊర్లో మన పరువు పోతుంది. మీ పిచ్చి చేష్టలతో నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తున్నారు. ఓపిక బట్టు సీత. ప్రకృతి చేసే వైద్యానికి సమయం పడుతుంది. ఈ రంగునీళ్ల వైద్యంలా వెంటనే ఫలితం రాదు. కాని వచ్చిన ఫలితం శాశ్వతంగా ఉంటుంది. చూస్తూ ఉండు, మన పొలమే ఈ ఊరికి గుడవుతుంది. సీతమ్మకు అతని మాటల్లోని నమ్మకం చూసి ఆశ్చర్యం వేసింది. కాని ఆ నమ్మకం నిజమవుతుందా, లేక అతని పిచ్చి పరాకాష్ఠకు చేరుతుందా అని ఆమె ఆందోళన చెందింది. అలా వారం రోజులు గడిచాయి. ధర్మపురిలో పరిస్థితి చిత్రంగా మారింది. పట్నం వర్తకుడి దగ్గర మందుకొని చల్లిన రైతుల పొలాల్లో అతను చెప్పినట్లే పైరు మీద పసుపు రంగు తగ్గింది. మొక్కలు కొంచెం తేరుకున్నట్లు కనిపించాయి. రామయ్య సంతోషంగా, చూసావా శంకరయ్య, ఆ వర్తకుడు చెప్పింది నిజమే. మందు బాగా పనిచేసింది. నా చేను మళ్ళీ పచ్చబడుతుంది. అవునన్నా, నా పొలంలో కూడా పురుగులు బెడత తగ్గింది. అప్పు చేసినా మంచి పని చేశాంలే. పాపం ఆ లింగయ్య గాడి పంటే మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. ఆడికి కావాల్సిందే. పిసినారికి తగిన శాస్తి జరిగింది. పదండి, ఆడి పొలం వైపు వెళ్ళి చూసొద్దాం. ఆడు ఏడుస్తా కూర్చొని ఉంటాడు. అందరూ కలిసి ఎగతాళి చేసే ఉద్దేశంతో లింగయ్య పొలం వైపు నడిచారు. కాని అక్కడికి వెళ్ళాక వాళ్ల కళ్ళు బైర్లు కమ్మాయి. వాళ్ల నోట మాట రాకుండా నిలబడిపోయారు. లింగయ్య పొలం వాళ్ల పొలాల కంటే 10 రెట్లు పచ్చగా ఏపుగా ఉంది. ఆ మొక్కల ఆకులు ఆకాశాన్ని చూస్తూ కలకల్లాడుతున్నాయి. గాలికి ఆ పైరు ఊగుతుంటే పచ్చని సముద్రం అలల మీద తేలియాడుతున్నట్లుంది. ఒక్క మొక్క కూడా వడలిపోలేదు. ఒక్క ఆకు మీద కూడా పురుగు జాడనేదే లేదు. రామయ్య నమ్మలేనట్లు, ఇదేంటి? ఇదెలా సాధ్యం? మన పొలాల కంటే ఈడి పొలం ఇంత ఆరోగ్యంగా ఉందేంటి? వీడు జల్లింది వేప్పిండేగా, లేక మన కళ్ళు మనల్ని మోసం చేస్తానయ్యా? వీడు రాత్రికి రాత్రి ఆ పట్నం ముందు కొట్టించుంటాడు. మన దగ్గర దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అంతలోని పొలం గట్టు మీద నుండి లింగయ్య నడుచుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో ఎప్పుడూ లేని ప్రశాంతత, గెలిచిన నవ్వు ఉన్నాయి. ఏంటయ్యా అందరూ అలా చూస్తున్నారు? నా పంట నాశనం అయిపోయిందని చూసి నవ్వడానికి వచ్చారా? రామయ్య తడబడుతూ, అదేం లేదులే లింగయ్య, నీ పొలం చాలా పచ్చగా ఉంది. నువ్వే ఏదో మాయ చేసావు. నేను మాయలు చేయను, మర్మాలు చేయను. మన తాతలు నేర్పిన సాగు చేశాను. ఏంటి, ఆ పిప్పితోనే ఇంత అద్భుతం జరిగిందా? ఆ పిప్పిని మీరు పిప్పి అనుకుంటున్నారు. కాని ఆ వేపపిండిలో చేదుకి పురుగులు చచ్చిపోయాయి. ఆ గానుగ పిట్టులోని బలంతో భూమిలోని వానపాములు మేల్కొని నేలను గుల్లగా మార్చాయి. మొక్కలకు కొత్త బలం వచ్చింది. మీ రంగునీళ్లు పైపైన రోగాన్ని నయం చేసినట్టు నటించాయి. కాని నా సేంద్రియ మందు రోగాన్ని మూలల నుండి పెరికివేసింది. వారికి లింగయ్య చెప్పింది అర్థమైనా వాళ్ల అహంకారం దాన్ని ఒప్పుకోలేదు. ఏదో అనుకోకుండా జరిగిందిలే. పంట కోతకొచ్చాక తెలుస్తుంది అసలు సంగతి.
గింజ పడితే కదా గొప్ప, ఆకులు పచ్చగా ఉంటే ఏంటి లాభం? అంటూ వాళ్ళు అక్కడి నుండి అసూయతో వెళ్లిపోయారు. లింగయ్య మాత్రం తన పంటని చూసుకుని మురిసిపోయాడు. ఆ రోజటి నుండి ఊరి జనం రెండుగా విడిపోయారు. కొందరు లింగయ్య తెలివిని మెచ్చుకుంటే మరికొందరు అతని మీద అసూయతో రగిలిపోయారు. పట్నం వర్తకుడికి ఈ విషయం తెలిసి అతను కూడా లింగయ్య పొలాన్ని చూడ్డానికని వచ్చాడు. ఓహో, పర్వాలేదే, నీ పంట కూడా బాగానే బ్రతికింది. కానీ నా మందు వాడిన పొలాల్లో గింజ బలంగా బరువుగా ఉంటుంది. చూద్దాం, కోతలప్పుడు కలుద్దాం. అతని మాటల్లోని కపటాన్ని లింగయ్య గ్రహించాడు. అసలైన పరీక్ష పంట కోతకొచ్చాకే ఉందని అతనికి తెలుసు. అతను మౌనంగా తన పని తాను చేసుకుపోయాడు. తన పిసినారితనం ఈ రోజు తనను నిలబెట్టిందని, తన తాతల నాటి జ్ఞానం తన పరువు కాపాడిందని అతను గర్వపడ్డాడు. 2 నెలలు గడిచాయి. ధర్మపుడిలో పంట కోతల సమయం వచ్చింది. ఊరంతా ఒక రకమైన ఉత్కంఠం నెలకొనుంది. ఎవరి పంట ఎక్కువ దిగుబడి ఇస్తుంది, పంట మందు గొప్పదా, పాతకాలపు పిండి గొప్పదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మందు కొట్టిన రైతులు మొదట తమ కోతలను ప్రారంభించారు. రామయ్య, శంకరయ్య పొలాల్లో వరి కంకులు కోసి నూర్పిడి చేసి ధాన్యాన్ని రాసులుగా పోశారు. రామయ్య ధాన్యం రాశిని చూసి నిరాశగా, ఏంటిది, ఎకరాకు 30 బస్తాలు పండాల్సిన చోట 20 బస్తాలు కూడా రాలేదు. అవునన్నా, గింజ కూడా సన్నగా తాలు గింజలు ఎక్కువ ఉన్నాయి. మందు కొట్టడానికి పెట్టిన ఖర్చు కూడా వచ్చేలా లేదు. ఆ వర్తకుడు మనల్ని మోసం చేశాడు. పైకి పంట పచ్చగా కనిపించినా లోపల బలం లేకుండా పోయింది. రైతులందరిది ఇదే పరిస్థితి. వాళ్ల ముఖాల్లో నిరాశ, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. వాళ్లు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చేలా లేదు. అప్పులు ఎలా తీర్చాలి అనేది దిగులు పడ్డారు. ఇప్పుడు అందరి చూపు లింగయ్య పొలం మీదే ఉంది. ఊరంతా లింగయ్య పొలం దగ్గర గుమికూడారు. లింగయ్య తన పనివాళ్లతో కలిసి ప్రశాంతంగా కోత కోస్తున్నాడు. అతని పొలంలో వరి కంకులు బరువుకు వంగిపోయి నేలను తాకుతున్నాయి. ఒక్కో కంకి నిండుగా గింజలు పుష్టిగా ఉన్నాయి. కోత పూర్తయి నూర్పుడి చేసి ధాన్యాన్ని రాసులుగా పోయడం మొదలుపెట్టారు. 1 రాశి, 2 రాశులు, 10 రాశులు, రాశులు పెరుగుతూనే ఉన్నాయి. చూస్తున్న జనాల కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. చివరికి లెక్క తేలింది. లింగయ్యకు ఎకరాకు 60 బస్తాల దిగుబడొచ్చింది. అది ఆ ఊరి చరిత్రలోని రికార్డు. ఆ ధాన్యం గింజలు కూడా ముత్యాల్లా బరువుగా ఉన్నాయి. రామయ్య నమ్మలేనట్లు, 60 బస్తాలా? దేవుడో, ఇది కళా నిజమా? మనందరికంటే రెట్టింపు దిగుబడి. అతను చెప్పింది నిజమే, మనమే మోసపోయాం. సోమయ్య సిగ్గుతో తలదించుకుని, మనం అతన్ని పిసినారని పిచ్చోడని నవ్వుకున్నాం. కానీ అతనే అసలైన తెలివైన రైతు. ఆ గుంపులోనే ఉన్న పట్నం వర్తకుడు ఈ దృశ్యం చూసి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. గ్రామ పెద్ద సోమయ్య లింగయ్య దగ్గరికి వచ్చాడు. లింగయ్య, మమ్మల్ని క్షమించు. నీ గొప్పతనం తెలియక నిన్ను తక్కువగా అంచనా వేశాం, నిన్ను అవమానించాం. పర్వాలేదులే పెద్దాయనా, లోకం ఎప్పుడూ పైకి కనిపించేదాన్ని నమ్ముతుంది. నువ్వు ఈ ఊరు రైతుల కళ్ళు తెరిపించావు. మాకు నీలాంటి తెలివి లేదు. మమ్మల్ని కూడా ఆదుకోలింగయ్యా. ఈ రహస్యం మాకు కూడా చెప్పి మమ్మల్ని ఈ అప్పుల ఊబి నుంచి బయటపడి. రైతులందరూ ఆశగా లింగయ్య వైపు చూశారు. ఇప్పుడు లింగయ్య చేతిలో 2 దారులున్నాయి. ఒకటి తన రహస్యాన్ని తనలోనే దాచుకుని ఊర్లో అందరికంటే గొప్ప రైతుగా ధనవంతుడిగా మిగిలిపోవడం. 2 తన జ్ఞానాన్ని అందరితో పంచుకుని ఊరి మొత్తాన్ని ధనవంతులుగా మార్చడం. అతనిలోని పిసినారి రైతుకు, అతనిలోని కొత్తగా మేల్కొన్న తెలివైన రైతుకు మధ్య సంఘర్షణ మొదలైంది. అతనికి తన తాతగారి మాటలు గుర్తొచ్చాయి. లింగయ్య ఒక గట్టి నిర్ణయానికొచ్చాడు. ఇందులో రహస్యం ఏమీ లేదు అన్నలరా. ఇది మన తాతలు మనకి ఇచ్చిన ఆస్తి. మనం దాన్ని మర్చిపోయి పట్నం మాయలో పడ్డాం. మాకు కొంచెం వివరంగా చెప్పు లింగయ్యా. నేను వాడింది వేపపిండి, గానుగ పిట్టు మాత్రమే. వేపలోని చేదు పురుగుల్ని తరిమి కొడుతుంది. ఆ పిట్టులోని బలం భూమికి సత్తువునిస్తుంది. దీనికి ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. భూమి కూడా పాడవదు. అతను ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చెయ్యాలో, ఎలా పొలాలకి వాడాలో అన్నీ వివరంగా చెప్పాడు. ఇంత సులువైన దాన్ని మర్చిపోయి మేము అప్పుల పాలయ్యాం. గడిచిపోయిన దాని గురించి బాధపడద్దు. వచ్చే పంట నుండి మనందరం కలిసి ఈ పద్ధతిలోనే సాగు చేద్దాం. మన ధర్మపురి ధాన్యం అంటే దేశమంతా ఎగబడి కొనాలి. నువ్వు దేవుడివయ్యా లింగయ్య. మేము నిన్ను పిసినారి అనుకున్నాం గాని నువ్వు మా పాలిట అన్నదాతవయ్యావు. ఆ రోజు నుండి ధర్మపురిలో లింగయ్య స్థానం మారిపోయింది. పిసినారి లింగయ్య కాస్త
రైతన్న లింగయ్య అయ్యాడు. అతని నాయకత్వంలో ఊరి రైతులందరూ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. వాళ్లు పండించిన పంటకు మార్కెట్లో మంచి ధర పలికింది. ధర్మపురి ధాన్యం ఆరోగ్యానికి మంచిదని పేరొచ్చింది. ఊరంతా సిరి సంపదలతో తూలతూగింది. రైతులందరి అప్పులు తీరిపోయాయి. లింగయ్య తన సంపాదన పెరిగినా అనవసరంగా ఖర్చు పెట్టేవాడు కాదు. కాని ఊరి మంచి కోసం, పేదల సహాయం కోసం తన ధనాన్ని ధారాళంగా వాడేవాడు. సీతమ్మ ఒకరోజు లింగయ్యతో, ఏమండి, ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఊరికే ఆదర్శంగా నిలిచారు. లింగయ్య నవ్వుతూ, నా పిసినారితనమే నన్ను ఈ దారిలో నడిపింది సీత. నేను డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడక మన పాత పద్ధతుల్ని వెతికాను. ఆ పిసినారితనమే మన ఊరి తలరాతనిప్పుడు మార్చింది. కొన్నిసార్లు మన బలహీనతే మనకు బలంగా మారుతుంది. ఈ కథలోని ప్రధాన నీతి: పాత జ్ఞానం, ప్రకృతి సిద్ధమైన పద్ధతిలోనే నిజమైన బలముంది. పిసినారితనం ఎప్పుడూ చెడ్డది కానవసరం లేదు. కొన్నిసార్లు పొదుపుగా ఆలోచించే విధానం కొత్త, సుస్థిరమైన పరిష్కారాలకు దారితీస్తుంది. నిజమైన సంపద డబ్బును పోగేసుకోవడంలో కాదు, జ్ఞానాన్ని, శ్రేయస్సును అందరితో పంచుకోవడంలోనే ఉంటుంది. ఒక వ్యక్తి బాగుపడడం కాదు కాని ఊరంతా బాగుపడడమే నిజమైన అభివృద్ధి. ఉదయం పూట ధర్మవరం ఊరి సంత. కూరగాయల అరుపులు, జనాల సందడితో కోలాహలంగా ఉంది. ఒక మూలన వెంకయ్య తన తోటలో పండిన తాజా వంకాయలు, బెండకాయలు రాసి పోసుకొని అమ్ముతున్నాడు. ఏమయ్యా వెంకయ్య, ఈరోజు వంకాయలు భలే నిగనిగలాడుతున్నాయి. బేరమెలా? వెంకయ్య వంగి దండం పెడుతూ, మీ దయానగారు, మీలాంటి పెద్దలు నా దగ్గరికి రావటమే నా అదృష్టం. మీరే చెప్పండి, మీ నోటొచ్చినయ్యేలా నా పాలిట వేదవాక్కు. అబ్బే, అలా అంటావేంటి? బేరం చెప్పవయ్యా. నా బేరమే ఉందండి, మీరేదిస్తే అదే మహాప్రసాదం. ఇక రెండవ రైతు పక్క నుండి నవ్వుతూ, ఒరే వెంకయ్య, నీతో ఇదేరా తంట. సరుకు నీది, వెల చెప్పేది మేమా? సరేలే, ఆ సూరయ్య గారు వస్తున్నారు, ఆయన తేలుస్తాడు నీ బేరం. అందరూ చూస్తూ ఉండగా సూరయ్య దర్జాగా అడుగులేసుకుంటూ వెంకయ్య దగ్గరికి వచ్చాడు. ఎరా వెంకయ్య, సంత మొదలు పెట్టేశావా? కాయగూరలు బావున్నాయి, నా తోటలో కూడా పండాయి. కాని నీ చేతి వాటం ముందు నా తోట ఎంతలే. వెంకయ్య సాష్టాంగ నమస్కారం చేస్తూ, అయ్యో సూరయ్య గారు, మీరు రావటమే నా గుడిసెకు గంగొచ్చినంత సంతోషం. మీ తోటెక్కడా, నా గడ్డెక్కడా? మీ కాలి గోటికి కూడా నేను సరిపోనయ్యా. ఈ పంట మీ దయ వల్లే పండిందయ్యా. సూరయ్య గర్వంగా నవ్వుతూ, అవునవును, నేను చెప్పలేదు. నీ పొలానికి ఆ పక్కనే ఉన్న మా చెరువులోంచి నీళ్ళొస్తున్నాయి కాబట్టే నీకింత పంట. లేకపోతే నీ బతుకు ఎండేదిలే. నిజం సెలవిచ్చారు ప్రభు. ఆ విషయం మర్చిపోతే నేను మనిషినే కాదు. ఈ కాయలన్నీ మీయే, తీసుకెళ్ళండి బాబు. అబ్బే, ఊరికి ఎలా తీసుకుంటాను? నాకు ఓ పద్ధతుంది. ఒక పెద్ద సంచి తీసి అందులో సగానికి పైగా మంచి వంకాయలు, బెండకాయలు నింపుకుంటూ, దీనికి ఎంతైంది చెప్పు. అయ్యయ్యో, డబ్బులంటారేటండి? మీరు తీసుకెళ్తేనే 10 ఏళ్ళు. నా జన్మ ధన్యమైంది. మీ ఆశీస్సులుంటే అంతే సాలయ్యా. చూడు వెంకయ్య, నువ్వు మరీను ఊరికే తీసుకుంటే బాగోదు. ఇదిగో, నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను, దాచుకో. ఇంకెవరికి ఈ ధరకి ఇవ్వకు. వెంకయ్య ఆ గవ్వలను కళ్ళకద్దుకుంటూ, మహాప్రభో, నా మీద ఎంత దయ! ఈ జన్మకిచ్చాలు. మీ రుణం ఎట్టా తీసుకోనయ్యా? దాందే ఉందిలే, ఇంకోసారి తీర్చుకుంటావులే. ఉంటాను. అక్కడున్న రైతు జాలిగా, ఏంటయ్యా వెంకయ్య ఇది? బండెడు కాయగూరలకి 2 గవలా? నీ కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరైంది. ఆయన పెద్ద ఆయన అనగారు. ఆయన మనసు సంతోషపడితే మనకు అంతకంటే ఏం కావాలి? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. పెద్దల ఆశీస్సులు ముఖ్యం. నీ అతి వినయం ఏదో ఒక రోజు నీ కొంప ముంచుతుందిరా వెంకయ్య. వాడు నిన్ను పొగిడి పొగిడి గోతిలో దించుతున్నాడు. నీకు అర్థం కావటం లేదు. నాకేం కాదులే అన్నా, ఆ దేవుడే ఉన్నాడు. ఆ సాయంత్రం వెంకయ్య ఇంటికెళ్ళాడు. అతని భార్య రంగమ్మ గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంది. ఏమండి, వచ్చారా? సంత ఎలా జరిగింది? డబ్బులు బాగా వచ్చాయా? సొంత బాగానే జరిగింది రంగమ్మ. మరి డబ్బులు? సంచి ఖాళీగా ఉంది. అది
సూరయ్య గారు వచ్చారు. ఆయన మనసు పడి కాయగూరలు తీసుకున్నారు. రంగమ్మ కోపంగా, తీసుకుంటే డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ ఉచితంగా ఇచ్చి వచ్చారా? ఉచితంగా కాదులే రంగమ్మ, ఆయన సంతోషంగా 2 గావలు ఇచ్చారు. ఆయన ఆశీస్సులు మనకి శ్రీరామ రక్ష. ఆ గవ్వలు మీకు, ఆ ఆశీస్సులు ఆయనకు. హ్మ్. ఆ మనిషి మిమ్మల్ని పొగిడి పబ్బం గడుపుకుంటుంటే మీరింకా ఆయన కాళ్ళకే దండాలు పెడుతున్నారు. మన కష్టం మన చెమట. ఆయన అంత మాట అనబాకు రంగమ్మ, ఆయన ఎంత మంచోడో నీకు తెలీదు. నాకు అన్నీ తెలుసు. ఆయన మంచివాడేం కాదు, మీరు మరీ మంచివాళ్ళు. హ్మ్. రేపు మన పొలం గట్టు మీదకొచ్చి ఇది నాది అన్నా మీ దయ ప్రభో అని రాసిచ్చే రకం మీరు. అనవసరంగా కోప్పడబాకు. దేవుడు మనకు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చెయ్యట్లే, కానీ మన హక్కుల కోసం మనమే పోరాడాలి. మీలా వంగి వంగి దండాలు పెడుతూ కూర్చుంటే రేపు తినడానికి తిండి కూడా ఉండదు, గుర్తు పెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య తన పొలానికి సూరయ్య పొలానికి మధ్య ఉన్న గట్టును సరిచేస్తున్నాడు. సూరయ్య అటుగా వస్తూ, ఎరా వెంకయ్య, ఏం చేస్తున్నావు? వెంకయ్య పని ఆపి వంగి దండం పెడుతూ, నమస్కారం సూరయ్య గారు, గట్టు కొంచెం జరిగిపోయింది, దాన్ని సరిచేస్తున్నానయ్యా. ఓహో అలాగా, కానీ నువ్వు గట్టుని తప్పుగా సరిచేస్తున్నావు. వెంకయ్య ఆశ్చర్యంగా, తప్ప ఏంటయ్య గారు, తరతరాల నుంచి మా తాత ముత్తాతలు ఇదే గట్టును చూసుకుంటున్నారు. వాళ్ళు చూసుకున్నారు, కానీ అసలు గట్టు ఇక్కడ కాదు, అక్కడ ఆ రావి చెట్టు వరకు నా పొలం. నువ్వు నా భూమిని ఆక్రమించావు. మీ భూమా? అయ్యో ఇదేంటయ్య గారు, ఈ భూమి మా తాతల నాటిది, పత్రాలు కూడా ఉన్నాయి. ఆ పత్రాలు దేనికి పనికిరావు, నేను చెప్పేదే నిజం. మర్యాదగా గట్టును జరిపి నా భూమి నాకు వదిలే, లేదంటే బాగుండదు. అయ్యా మీరేదో పొరపాటు పడుతున్నారయ్యా, దయచేసి మళ్ళీ చూడండి. నేను పొరపాటు పడట్లా, నువ్వే నా ఆస్తి మీద కన్నేశావు. సరేలే, దీనికి పెద్దలే తీర్పు చెప్పాలి. పద, ఊరి పెద్ద శాస్త్రులు గారి దగ్గరికి వెళ్దాం. అలా ఇద్దరు ఊరి పెద్ద శాస్త్రులు గారి ఇంటి ముందున్న రచ్చబండ దగ్గరికి వెళ్లారు. ఊరి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా చేరారు. ఏమైందిరా సూరయ్య, ఏంటి వెంకయ్య, పొద్దున్నే పంచాయతీ పెట్టారు? మీరే చెప్పాలి శాస్త్రులు గారు. ఈ వెంకయ్య నా పొలం గట్టును జరిపి నా భూమిని ఆక్రమించుకున్నాడు. అడిగితే నా మీదే ఎదురు తిరుగుతున్నాడు. నిజమేనా వెంకయ్య? అయ్యో, నేను ఆయన మీద ఎదురు తిరగటమా? ఈ జన్మకి జరగని పనయ్యా. ఆయన పెద్దారు, ఆయన మాట నేనెట్టా కాదంటానయ్యా. నేనడిగింది అది కాదురా, నువ్వతని భూమిని ఆక్రమించుకున్నావా లేదా? శాస్త్రులు గారు, సూరయ్య గారు నా దేవుడితో సమానం. ఆయన నా భూమిని తనది అంటున్నారంటే అందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. నాకంటే ఆయనకి బాగా తెలుసయ్యా. చూశారా పెద్దయ్యా, వాడికే తెలుసు నిజం, కానీ ఒప్పుకోవటం లేదు. వాడి మనస్సాక్షి వాడిని వేధిస్తోంది. వెంకయ్య, సూటిగా సమాధానం చెప్పు, ఆ భూమి నీదా కాదా? నాదే అయ్యా, అది నాదే అని పత్రాలు చెప్తున్నాయి శాస్త్రులు గారు. కానీ సూరయ్య గారే కాదంటున్నారు. పెద్దల మాట పెరుగన్నం అంటారు. ఆయన మాటకి నేనెదురు చెప్పలేను. మీరే చెప్పండి, నేనేం చెయ్యాలో? ఏంటయ్యా వెంకయ్య, నీ భూమిని నువ్వే కాపాడుకోలేకపోతున్నావు? ఆయనతో వాదించేంత శక్తి నాకు లేదయ్యా. ఆయన ముందు నేనెంత? నీ అతి వినయంతో నాకే తలనొప్పి వస్తుంది వెంకయ్య. నువ్వు నీ పక్షాన నిలబడకుండా నేను తీర్పెలా చెప్తాను? సరే, ఈ పంచాయతీ రేపటికి వాయిదా వేస్తున్నాను. ఈలోపు ఇద్దరూ ఆలోచించుకోండి. ఆ రాత్రి వెంకయ్య ఇంటికి వెళ్ళాడు. రంగమ్మ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏమండి, విన్నాను, పంచాయతీలో మీరు మాట్లాడిన లక్షణం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. నా భూమి కాదు ఆయనదే అని మీరే ఒప్పుకొని వచ్చారంటగా? నేనలా అనలేదు రంగమ్మ. ఆయన పెద్ద ఆయనకి తెలియందా అని అన్నాను. అంటే రెండు ఒకటేగా. మీ చేతకానితనాన్ని వినయం అనే ముసుగులో దాచుకోవడం మీకు అలవాటైపోయింది. రేపు వాడు ఈ ఇంటి మీదకొచ్చి ఇది నాదన్నా చిత్తం ప్రభో అని వీధిలో నిలబడతారా? శాస్త్రులు గారున్నారుగా, ఆయన న్యాయం చేస్తారులే. ఆయనేం న్యాయం చేస్తారు? బాధితుడే నాకు అన్యాయం జరగలేదు అని అంటుంటే ఏ న్యాయమూర్తి మాత్రం ఏం చేయగలడు? వినండి,
నేను చివరిసారిగా చెబుతున్నాను, రేపు పంచాయతీలో ఆ భూమి మనదని మీరు గట్టిగా నిలబడి వాదించాలి. మీ హక్కును మీరు కాపాడుకోవాలి. లేదంటే ఈ ఇంట్లో నేనుండను, మీరు ఉండడానికి వీల్లేదు. రంగమ్మ అలా చెప్పి లోపలికెళ్ళిపోయింది. వెంకయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. బాధతో అవమానంతో ఊరి గుడి దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో శాస్త్రులు గారు అటుగా వచ్చారు. ఏంటి వెంకయ్య, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఏమీ లేదు శాస్త్రులు గారు, నా బతుకు మీద నాకే విరక్తి పడుతుంది. ఎందుకు? నా వినయం నాకు శత్రువైంది. ఇంట్లో నా భార్య నన్ను అర్థం చేసుకోవటంలా, ఊళ్ళో సూరయ్య నన్ను మోసం చేస్తున్నాడు. నేనేం చేయను? చూడు వెంకయ్య, నువ్వు దాన్ని వినయం అనుకుంటున్నావు, కానీ అది వినయం కాదు. వినయం కాదా? అవునయ్యా, వినయం అంటే పెద్దల్ని గౌరవించటం, వాళ్ళ అనుభవానికి విలువివ్వటం. అంతేగాని నీ ఆత్మగౌరవాన్ని, నీ హక్కులని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం కాదు. నువ్వు సూరయ్యకిచ్చే గౌరవం నీ మీద నీకు లేదు, అందుకే వాడు నిన్ను అలుసుగా తీసుకుంటున్నాడు. అయ్యా, మరి నేనేం చెయ్యాలి? సింహం కూడా అడవిలో వినయంగానే ఉంటుంది, కానీ ఎవరైనా దాని జోలికొస్తే, తన హక్కుల కోసం వస్తే గర్జిస్తుంది. నువ్వు కూడా నీ హక్కుల కోసం గర్జించాలి. నీ గొంతుని నువ్వే వినిపించాలి. వంగి వంగి దండాలు పెట్టడం కాదు, వెన్నుముకని నిటారుగా పెట్టి నిలబడ్డం నేర్చుకో. నిజం నీ వైపు ఉన్నప్పుడు దేవుడు కూడా నీ పక్షానే ఉంటాడు, కాని ముందు నువ్వు నీ పక్షాన నిలబడాలి. శాస్త్రులు గారి మాటలు వెంకయ్యలో ఏదో తెలియని ధైర్యాన్ని నింపాయి. చీకట్లో ఒక వెలుగురేఖ కనిపించినట్టయింది. ఇక మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర మళ్లీ పంచాయతీ మొదలైంది. సూరయ్య గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నాడు. వెంకయ్య వస్తాడో రాడో అని అనుకున్నారు, కాని వెంకయ్య వచ్చాడు. అతని నడకలో, నిలబడిన తీరులో ఏదో కొత్తదనం కనిపించింది. సరే, పంచాయతీ మొదలు పెడదాం. వెంకయ్య, నీ చివరి మాటగా ఏం చెప్తావు? సూరయ్య గారు, మీకు నమస్కారం. మీరు నాకంటే పెద్దవారు, అనుభవజ్ఞులు. మీ మీద నాకు గౌరవం ఉంది. అబ్బో, ఇప్పుడైనా తెలిసొచ్చిందా? సరేలే, నా భూమి నాకు వదిలేస్తున్నావని అందరి ముందు చెప్పు. వెంకయ్య నిటారుగా నిలబడి గొంతు పెంచి, ఆ గౌరవం ఉన్నంత మాత్రాన నా భూమిని మీది అనలేను సూరయ్య గారు. ఆ భూమి నాది, నా తాత ముత్తాతలు సంపాదించింది. దానిమీద పన్నుగట్టిన పత్రాలు నా దగ్గరున్నాయి, ఇవిగోండి. ఎరా, ఎంత ధైర్యం నీకు? నా ముందే ఎదురు మాట్లాడుతున్నావా? ఇది ఎదురు మాట్లాడటం కాదు సూరయ్య గారు, నిజం మాట్లాడడం. వినయంగా ఉండమన్నారు పెద్దలు, కాని మన ఆస్తిని పరుల పాలు చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. మీరు నా పొలం గట్టు మీద నుండి ఒక్కడుగు ముందుకేసినా నేను ఊరుకోను. నా హక్కు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. వెంకయ్యలో వచ్చిన ఆ మార్పుకు ఊరంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. సూరయ్య ముఖం పాలిపోయింది. భలే మాట్లాడాడయ్యా వెంకయ్య, సింహంలాగా గర్జించాడు. ఇప్పుడు చెప్పండి సూరయ్య, మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? అది నేను వాడు వినయంగా ఉన్నాడని వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నావు. తీర్పు స్పష్టంగా ఉంది. ఆ భూమి వెంకయ్యది. నువ్వతని పొలం జోలికి వెళ్ళటానికి వీల్లేదు. అంతేగాకుండా వెంకయ్యని నువ్వు మానసికంగా హింసించినందుకు నువ్వతనికి నష్టపరిహారంగా 10 వరహాలివ్వాలి. ఇది నా తీర్పు. సూరయ్య తలదించుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఊరి వాళ్ళందరూ వెంకయ్యను అభినందించారు. రంగమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు. ఇక ఆ రోజుటి నుండి వెంకయ్య పూర్తిగా మారిపోయాడు. అతను అందర్నీ గౌరవించేవాడే కాని ఎవరికి బానిసగా బ్రతకలేదు. అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వెంకయ్య నవ్వుతూ, ఇదంతా నీ వల్లే రంగమ్మ. నువ్వు శాస్త్రులు గారు నా కళ్ళు తెరిపించారు. వినయం మన అలంకారం కావాలి గాని మన బలహీనత కాకూడదు. ఇక అప్పటి నుండి వెంకయ్య తన హక్కుల కోసం ధైర్యంగా నిలబడుతూ, అందరితో గౌరవంగా మెలుగుతూ సంతోషంగా జీవించాడు. ఈ కథలోని నీతేంటంటే, వినయం గొప్ప గుణమే, కాని అతి వినయం మన ఆత్మగౌరవాన్ని, మన హక్కులను కాలరాస్తుంది. నిజం, న్యాయం మన వైపున్నప్పుడు ధైర్యంగా నిలబడటమే అసలైన వివేకం.